ఈమె ఈమె పిహెచ్డి లెక్చర్ అండ్ కమ్మా క్యాస్ట్ మీద రీసెర్చ్ చేసింది. ఇక చూడండి, పిహెచ్డి లెక్చర్ అండ్ కమ్మా క్యాస్ట్ 10 సంవత్సరాల క్రితం ఆమె చేసింది, హైదరాబాద్కు వచ్చి చేసింది. కమ్మా క్యాస్ట్ సంపదను ఎట్లా కొల్లగొట్టింది అనేది ఈమె తన రీసెర్చ్లో చెప్తుంది క్లియర్గా. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్. ఒకసారి ఇట్రా. ఇగో మైక్ పెట్టు, ఒక్కసారి చూడు. Kamma caste. The title of my talk today is Dominant Caste and Territory in South India, the case of the Kammas of Andhra Pradesh. Since my background is in social geography, I've studied caste from a spatial perspective. The concept of territory can be defined. ఈమె లండన్ నుంచి వచ్చి సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో కమ్మ క్యాస్ట్ ఎట్లా వ్యవస్థల్ని క్యాప్చర్ చేసింది, పావులా పెట్టుబడి పెట్టి 10 రూపాయలు ఎట్లా సంపాదించింది, అక్కడ అధికారాన్ని ఎట్లా వాడుకుంది. ఈ కమ్మ క్యాస్ట్కి సంబంధించినటువంటి రీసెర్చ్ 10 సంవత్సరాల క్రితం ఈమె దలేల్ బెంబాలి అని చెప్పి ఈమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ అనే అక్కడ చదువుతున్నటువంటి అమ్మాయి ఇక్కడికి వచ్చి రీసెర్చ్ చేసింది, పిహెచ్డి చేసింది దీని మీద, సౌత్ ఇండియా మీద. As social, economic and political appropriation of space is very often absent in the existing literature on caste. Ancestors were local kings or army commanders under the Vijayanagara Empire. విజయనగర సామ్రాజ్యం నుంచి వచ్చింది. Whether it's new irrigated areas or when they go to the cities, it's for business or real estate. They have also migrated to other South Indian states like Karnataka and Tamil Nadu, Coimbatore, and of course abroad, especially in the US. And it's a mobility of the caste dominated by Kammas in the territories they control. The economy and politics of Andhra Pradesh, but some of them worked as soldiers for the Kakatiya kings of 15th century in tobacco and cotton. There was a brief attempt at the demand for a Telugu state separated from the Tamil province, in fact, was an old demand by the Telugu-speaking dominant caste. In fact, another reason that could explain why Kamma's support for the Communist Party was so strong post-independence is that the Kamma congressmen were also present in action, and they were generally more and more urban-oriented in search of new avenues of employment. And when they migrated to rural areas, it was mostly to new irrigation projects because they knew that they could buy cheap lands. Land was not available for sale. Kammas were doing what we call reverse tenancy by taking land on lease from Andhra migrants, led to the first separatist Telangana movement in 1969. It is for them in the capital city. The victory of the Telugu Desam Party, the TDP, just a few months after its creation, can be explained by the anger of the Telugu people at the constant interference of NTR to capture state power. Telugu film industry, which is the second in India. లండన్ ఆమె వచ్చి పవర్ ని క్యాప్చర్ ఎట్లా చేసిర్రు, సంపదను ఎట్లా కొల్లగొట్టిర్రు అని చెప్పి పిహెచ్డి చేసిందా. ఈ వీడియోని ఎవరైనా చూసినామా మనం? ఈ వీడియోని 10 సంవత్సరాల క్రితం నేను V6లో తీన్మార్ వార్తలు చదివే టైంలో ఈ వీడియోని నేను పట్టి ప్లే చేసిన. ఇందులో ఆమె ఏం చెప్తుందంటే హైటెక్ సిటీ ఎట్లా పుట్టింది, హైటెక్ సిటీ చుట్టూ కమ్మవారి సామ్రాజ్యం ఎట్లా ఏర్పడ్డది, అక్కడ 32 పైసలు 28 పైసలు పెట్టి 1 రూపీ ఎట్లా సంపాదించారు, దాన్ని మల్టిప్లై ఎట్లా చేశారు అనేటువంటి ఒక వ్యాపారానికి సంబంధించి మొత్తం రీసెర్చ్ చేసింది అమ్మాయి. మొత్తం రీసెర్చ్ చేసింది. మీడియాని ఎట్లా వాడిర్రు, పొలిటికల్ పవర్ని ఎట్లా వాడిర్రు, ఇవన్నీ కూడా క్లియర్గా చెప్పుకొచ్చింది. ఇవన్నీ ఇంత ఇన్డెప్త్కు మనకు కంట్రోల్ బియ్యం వస్తే చాలు అనేటువంటి ఆలోచనలో ఉన్నాం. కానీ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, పొలిటికల్ పవరే బీసీలను బిలియనీర్లను చేస్తుంది.
బీసీలు బిలియనీర్లు కావాలంటే బీసీల చేతికి అధికారం రావాలి. అదొక్కటే మార్గం, ఇంకా ఏ మార్గం లేదు. మీకు గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి బీసీ ప్రభుత్వం కూడా ఎస్టాబ్లిష్ అయితే బీసీల బతుకులు మారుతాయి, 100% మారుతాయి, నో డౌట్. ఇక ఎందుకంటే నీకు చరిత్రలో ఇవన్నీ ఉదాహరణలు ఉన్నాయి. కమ్మవారు అధికారంలోకి వచ్చినప్పుడు కమ్మవారి పరిస్థితి ఏంది? బిలియనీర్లు ఎట్లా వచ్చిర్రు? రెడ్లు అధికారంలోకి వచ్చినప్పుడు రెడ్డి బిలియనీర్లు ఎట్లా వచ్చిర్రు? ఆ తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిభా శ్రీనివాసరావు అనేటువంటి వెలమాయన ఎట్లా హెలికాప్టర్లు కొనగలిగిండు? మైహోం రామేశ్వరరావు వేల కోట్ల రూపాయలకు ఎట్లా ఎదగగలిగిండు? ఇవన్నీ ఎట్లా సాధ్యమైనవి అంటే పొలిటికల్ పవర్ ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళ చేతుల్లోకి సంపద. అదే మాస్టర్ కీ. అందుకే అంబేద్కర్ గారు చెప్తారు కదా, పొలిటికల్ పవర్ ఇస్ ద మాస్టర్ కీ అని చెప్పి. ఆ మాస్టర్ కీ, ఆ తాళం చేయి ఎవరి దగ్గర ఉంటే వాడి జాతుల దగ్గరికి సంపద వస్తుంది. హైటెక్ సిటీ పెట్టిండు. హైటెక్ సిటీ పెట్టే కంటే ముందే అక్కడ భూములు మొత్తం కొనేసి చుట్టుపక్కల మొత్తం 1000 ఎకరాల భూములు కొన్న తర్వాత హైటెక్ సిటీ పెట్టిండు. హైటెక్ సిటీ పెట్టగానే భూముల రేట్లు ధన్మని పెరిగిపోయినాయి. మొత్తం పెరిగిపోయిన తర్వాత ఆటోమేటిక్ సంపద పెరిగింది. సో ఆ అమ్మాయికి సంబంధించినటువంటి ఒక అద్భుతమైనటువంటి రీసెర్చ్ ఉంటుంది. మీరు వినండి, మీరు ఇవన్నీ తెలుసుకోండి. నేనేం చెప్తా ఉన్నంటే పొలిటికల్ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఈ కథనం కావచ్చు, ఏది ఈ బిలియనీర్ల కథనం కావచ్చు, ఇవాళ మన గతంలో ఉన్నటువంటి 2023 కంటే ముందు ఎవరి దగ్గర ఉంది సంపద, 2003 కంటే ముందు ఎవరి దగ్గర ఉంది, 2004 నుంచి 2014 మధ్య రెడ్ల దగ్గరికి సంపద ఎట్లొచ్చి. ఇంకా మీకు చాలా షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి ఏం చేసిందంటే, రాజశేఖర్ రెడ్డి చేసినటువంటి మరొక ఉపాయం చూడండి. అంటే రెడ్ల దగ్గరికి సంపద ఎట్లొచ్చింది, మళ్ళీ ఎట్లొచ్చింది, ఇవన్నీ ఎట్లయినాయి, ఎట్లా సాధ్యమైనాయి అని చెప్పి చెప్తా. విద్యా సంస్థలు, హాస్పిటళ్ళు, కథా కార్ఖానా. 2004లో రాజశేఖర్ రెడ్డి సీఎం అయిండు. రాజశేఖర్ రెడ్డి సీఎం అయిండు. సీఎం అయిన తర్వాత ఉచిత కరెంట్ ఏమో మన మొఖాన పాడేసారు. ఉచిత కరెంట్. రాజశేఖర్ రెడ్డి ఏం చేసిండు రెడ్ల కోసం అనంటే, రెడ్ల కోసం ఏం చేసిండు అనంటే చాలా జాగ్రత్తగా ఉంది టాపిక్. ఎట్లా ఫీజు రియంబర్స్మెంట్. ఇప్పుడు మన ఆర్ కృష్ణన్న వాళ్ళు పోయి ఫీజు బకాయిలు విడుదల చేయాలని కొట్లాడుతున్నారు కదా. సరే, ఆ కొట్లాట దేనికోసం, అవి ఎవరి బొక్కసాలు నిండితే తర్వాత చూద్దాం. కానీ ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చిండు కదా, మనం ఏమనుకున్నాం, వాహ్ దేవుడు రా, మనం చదివించడానికి రాజశేఖర్ రెడ్డి గారు దేవుని రూపంలో వచ్చిండ్రా. ఇక మనం ఇంజనీరింగ్ కాలేజీలో పైసలు కట్టాల్సిన పని లేదు, ఎంబీఏ కాలేజీలో కట్టాల్సిన పని లేదు, పీజీలో డిగ్రీలో ఏడ కట్టాల్సిన పని లేదు, అంతా ప్రభుత్వమే కడతా అంటుంది. ఎవరికి పోతున్నాయి కట్టిన పైసలు? అంతకుముందు ఉన్నటువంటి యూనివర్సిటీలలో ఈ కట్టుడు కూడా లేదు కదా, ఫ్రీ ఎడ్యుకేషనే కదా. రాజశేఖర్ రెడ్డి ఏం చేసిందంటే, ఆయన 2004 తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత రెడ్లతోని ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టించిండు. పర్మిషన్లు అయిపోయింది. రెడ్లతోని ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మా కాలేజీలు పెట్టించిండు రెడ్లతోని. ఎక్కడ మళ్ళన్నా అని అంటే, ఇగో ఒకసారి మనం ఇది చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ వెబ్సైట్లోకి వెళ్ళండి. ఈ వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇందులో కంప్లీట్గా డేటా ఉంటుంది, చాలా విషయాలు ఉంటాయి ఇందులో మీరు ఎక్స్పెక్ట్ చేయనంత డేటా తీసుకొచ్చి పెట్టాం. అది ఒక ఎన్సైక్లోపీడియా. బడ్జెట్ ఎట్లా రాబరీ జరిగింది, ఏం కథ అనేది కంప్లీట్గా ఉంటుంది. దీంట్లో తెలుగులో కావాలంటే తెలుగు ఆప్షన్ కూడా ఉంటుంది, తెలుగు కావాలంటే తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ ఉంటుంది. ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా చూడవచ్చు. వాళ్ళు పొలిటికల్ పార్టీలు ఎట్లా మారుతూ ఉంటారు రెడ్లు అనేది ఉంటుంది. ఏం చేసిండు రాజశేఖర్ రెడ్డి వచ్చి అనంటే, ఇక మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఇప్పుడు అసలు కథ. మీరు రాజశేఖర్ రెడ్డి వచ్చి ఏం చేసిందంటే, రెడ్లతోని ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు పెట్టించిండు. ఇగో ఇది చూడండి,
ఇది ఉంది కదా, జేముఖి సిహెచ్ నరసింహారెడ్డితోని ఒక కాలేజ్ పెట్టించిండు, మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ తోటి ఆ కాలేజీలో, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రెడ్డితోని, ఎల్ఎన్కి కాలేజ్ ఇంకో రెడ్డి తోటి, గీతాంజలి కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఇంకో రెడ్డి తోటి, హోలీ మేరీ ఇన్స్టిట్యూట్ ఇంకో రెడ్డి తోటి, ఇట్లా ఇగో 57 ఇట్లా 100 కాలేజీలు రెడ్లతో పెట్టించిండు. 100 కాలేజీలు, 100 ఇంజనీరింగ్ కాలేజీలు రెడ్లతో పెట్టించిండు. చూడండి ఒకసారి, ఇవన్నీ చూసుకోరు, ఇదే డాటా. ఈ డాటా అంతా ఉంటది మన సైట్ లో, మీరు ఒకసారి చూడొచ్చు లోపలికి. ఇక్కడ వీళ్ళందరితో పెట్టించినగా కాలేజీలు. మరి మనమేమో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వీళ్ళు పేదవాళ్ళు కదా, పేదలు కదా వీళ్ళంతా. మరి వీళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలో సీట్లు రావాలంటే సీట్లకు పైసలు కట్టే శక్తి వీళ్ళ దగ్గర ఉందా? లేదు, డబ్బు లేదు కదా వీళ్ళ దగ్గర డబ్బు లేదు కదా వాళ్ళ సీట్లలో పోయి చదువుకోవడానికి, వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలలో. దానికోసం అని ఆయన ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి పేదవాడికి చదువుకోవడానికి మేము ఇస్తున్నామని చెప్పిండు. ఏం చేసిండు రాజశేఖర్ రెడ్డి? ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పుడు 1000 కోట్లు ఉందనుకో, 1000 కోట్ల రూపాయలు పేదవాళ్ళ చదువు కోసం అని చెప్పిండు. ఈ ఫీజు రియంబర్స్మెంట్ వీళ్ళకి ఏం చెప్పిండు? మీరు పోయి వీళ్ళ సీట్లలో జైన్ కాపోరే అని చెప్పిండు. మీరు పోయి ఈ రెడ్ల ఇంజనీరింగ్ కాలేజీలలో జైన్ కాపోరే అని చెప్పిండు. చెప్పి ఏం చేసిండు? ఈ 1000 కోట్ల రూపాయలు తీసుకుపోయి అనామతం రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీల అకౌంట్లలో వేసేసి పంచిపెట్టేసి, అంటే నీకు ఇట్లా ఆరతి దింపి నీకు ప్రసాదం చూపించి రెడ్ల నోట్లో పెట్టిండంట రాజశేఖర్ రెడ్డి. ఇట్లా వీళ్ళు ఇంజనీరింగ్ ఇంకా అందులో చదువు చక్కగా ఉండదు, నా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు, ఏమి ఉండయి, క్వాలిఫికేషన్లు ఏమీ ఉండయి. ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిండు. అంటే 1000 కోట్ల రూపాయలు ఖజానాలోంచి తీసి బీసీ, ఎస్సీ, ఎస్టీల చుట్టూ తిప్పి ఇలా బారేసిండు అన్నట్టు. అంతే. చూసిరా ఎంతమంది రెడ్లు ఇన్స్టిట్యూషన్లు పెట్టుకొని తయారైపోయారు? ఎంతమంది రెడ్లు? బాగా అర్థం చేసుకోండి. డైరెక్ట్ వీళ్ళకి పైసలు ఇవ్వండి, ఇవ్వలేడు కదా. అయితే కేసీఆర్ వచ్చిన తర్వాత ఏం చేసిండరికేనా? అమ్మ కొడుకులారా మీరు ఇట్లా తయారయ్యారా అని ఏం చేసిండరికేనా? ఏం చేసిందంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ను డైల్యూట్ చేసి పారేసింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా ఈ ఇంజనీరింగ్ కాలేజీలన్నీ గిలగిల కొట్టుకుంటట్టు చేసిండు. ఇక ఇంజనీరింగ్ కాలేజీలు ఆ తర్వాత ఇవన్నీ ఏం చేసినాయి? ఈ వర్గాలలో ఉన్నటువంటి బీసీ నాయకత్వం, ఎస్సీ, ఎస్టీ నాయకత్వాన్ని పట్టుకొని మీరు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల కోసం డిమాండ్ చేయర్రి అని ఈ నాయకులను పట్టిరు వాళ్ళు. ఈ నాయకులను పట్టగానే వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని వీళ్ళు తిరుగుతున్నారు అన్నట్టు. ఎందుకు? వీళ్ళకి వస్తే వీళ్ళకి ఏమన్నా వస్తుంది. ఇది అసలు కథ. ఇక రెండో విషయం ఏంటంటే, ఎప్పుడైతే కేసీఆర్ 2014లో ముఖ్యమంత్రి అయిండో రెడ్ల తోకలు కట్ చేసేందుకు, వీళ్ళ సంపద కట్ చేసేందుకు ఏం చేసిండు? ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని డిస్ట్రాయ్ చేసిండు. చాలా డిస్టర్బ్ మూతపడ్డాయి. దాంతో ఏమైనాయి? వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. వందలాది ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడి గిలగిల కొట్టుకుని అమ్మా ఎట్లా ఏంద్రా ఈ కథ, ఈ కేసీఆర్ను దించేయాలరా. కేసీఆర్ని అప్పటి కేసీఆర్ తన సామ్రాజ్యాన్ని, తన వెలమ సామ్రాజ్యాన్ని, వెలమ బిలియనీర్లను తయారు చేసే పనిలో ఉన్నాడు. యశోద హాస్పిటల్స్ ఇవన్నీ ఈ సామ్రాజ్యాన్ని తయారు చేస్తూ ఉన్నాడు అన్నట్టు. అయితే దీనికి అడ్డుకట్ట వేయడానికి ఏం చేసిరు ఈ రెడ్లంతా కలిసి మళ్ళీ అనంటే, జేఎన్టీయూ ఉందా? జేఎన్టీయూ వీసీగా ఎప్పటికీ రెడ్డే ఉంటాడు. ఇంజనీరింగ్ కాలేజీలకు వీసీగా రెడ్డే ఉంటాడు. మెడికల్ కాలేజీలకు వీసీగా రెడ్డే ఉంటాడు. ఇప్పుడు కూడా ఉంటారు, మీరు చూసుకోరు. ఇక ఉస్మానియాకు మొదటిసారి దళిత వీసీని చేసినామని ఒక ఆయన అంటాడు, ఇంకో ఆయన బీసీని చేసినామని అంటాడు. అస్సలు మెడికల్ ఇంజనీరింగ్ పైకం కాడ వాళ్ళు ఉంటారు, అస్సలు ఆడ ఇగో ఈ ఉత్తుత కాడ ఈడ మళ్ళీ పైసలు ఇయ్యరు, వీళ్ళకి పైసలు ఇచ్చేది లేదు. రెండోది ఏంటంటే, ఈయన ఏం చేసిండు? చాలా ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయిగా. మూతపడ్డ తర్వాత ఏం చేసిండు? రెడ్లను తన కాళ్ళ దారికి తెచ్చుకుండు కొంతమందిని. ఎవరు? కేసీఆర్ తెచ్చుకున్న తర్వాత ఏం చేసిండు? సార్ మా ఇంజనీరింగ్ కాలేజీలన్నీ మూతపడ్డాయి సార్, ఆగమైపోతున్నాం సార్. కేసీఆర్ అధికారంలోకి వచ్చి, ఇది బాగా అర్థం చేసుకోవాలి ఈ సబ్జెక్టు. కేసీఆర్ సీఎం ఏం చేసిండు? రాజశేఖర రెడ్డి మొదలుపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఉంది కదా, కట్ చేసి పడేసిండు. ఈ పథకాన్ని దెబ్బకొట్టాడు. అమ్మాయి ఎక్కడ పైసలు ఉన్నాయి,
దీని దెబ్బ కొట్టేసరికి ఏమైంది, ఈ రెడ్ల ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కదా, బిల్డింగ్లు కట్టిపెట్టారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు. ఈయన పైసలు ఎత్తలేడా, వాడు సిబ్బందికి జీతాలు ఎట్టిస్తాడు, ఈఎంఐలు ఎట్లా కడతాడు, దాంతో ఇవి దెబ్బతిని వందలాది కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజీలు మూతపడ్డాయి. కాలేజీల మూతపడ్డాయి కదా. మూతపడంగా ఏం చేసినాడు, వాళ్ళు కాలబేరానికి వచ్చినప్పుడు కేసీఆర్ దగ్గరికి, సార్ మేము ఆగమైపోతున్నాం, ఎట్లానే చేసి మమ్మల్ని ఆదుకోవాలి. కేసీఆర్ మనలో ఉపాయం పెట్టిండిగా, చలో మిమ్మల్ని ఆదుకుంటారా బాయ్, కానీ మీరు ఎప్పటికి పడి ఉండాలి అంతే. ఎట్లా, ఎప్పుడు ప్రభుత్వం మీద ఆధారపడి ఉండేటట్టు. కేసీఆర్ ఏం చేసిండు, పేదవాళ్లకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకు గురుకులాలు పెట్టిండు. కథ గురుకులాలని దుకాణం పెట్టిండు. గురుకులాలని పెట్టి ఏం చేసిండు, దీనికి బంగ్లాలు లేవు కదా, ఇగో ఇవి కిరాయికి తీసుకుండు అన్నట్టు. అట్లా వీళ్ళ ఇంజనీరింగ్ కాలేజీలు కిరాయికి తీసుకుండు. అప్పుడు అమ్మయ్య, ఇక కాలేజీ నడవకపోయినా సర్కార్ కిరాయికి తీసుకుంది, సర్కార్ పైసలు కడుతుందిగా, నెలకు 10 లక్షలు వస్తాయి. ఇగో ఈ రకంగా ఈయన ఇట్లా దోపిడీ చేసి పెట్టిండు. పెద్ద పెద్ద కాంట్రాక్టులు, పెద్ద పెద్ద ప్రాజెక్టులతో తన సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ ఇక్కడ ఇవి చేస్తా ఉన్నాడు అన్నట్టు. ఇట్లా ఇప్పుడు ప్రస్తుతం నడుస్తున్నది ఏంది, ప్రస్తుతం రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమైంది, ఇంజనీరింగ్ కాలేజీలకు సంబంధించి, ఎడ్యుకేషన్కి సంబంధించి వేమ నరేందర్ రెడ్డికి అప్పచెప్పిండు. రెడ్ల సామ్రాజ్యం నడిచేటట్టు రెడ్లకు సంబంధించి ఇటీవల కాలంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తా ఉన్నామని చెప్తారు. ఎక్కడికి, మళ్ళా రెడ్ల కాలేజీలకే, వాళ్ళ పైసలు వాళ్ళకు పోతాడు, మళ్ళా రెడ్ల కాలేజీలకే. ఇంకా గమ్మత్ ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత మెడికల్ అండ్ ఇంజనీరింగ్ కాలేజీలు మళ్ళీ రెడ్ల గుప్పిట్లోనే ఉన్నాయి కదా, వాటికి జీవం పోసే కార్యక్రమంలో బిజీగా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఏమైంది, ఇది ఆకునూరి మురళి విద్యా కమిషన్ ఆయన ఒక రిపోర్ట్ ఇచ్చిండు. రిపోర్ట్ ఇచ్చి ఏ కాలేజీలో ఎంత ఫీజు ఉండాలని చెప్పారు. ఏ కాలేజీలో సిబిఐటి ఉంది, సిబిఐటిలో 1,83,000 రూపాయలు ఇంజనీరింగ్ సీటు అఫీషియల్గా, వాసవిలో 1,75,000 ఇట్లా వేసుకొచ్చిన తర్వాత మరి వీళ్ళు ఇంతే తీసుకుంటారా, నో, ఇవి ఫీజులు డొనేషన్స్ అలాగుంటాయి, డొనేషన్ 10 లక్షలు, డొనేషన్ అలాగుంటాయి. వాస్తవానికి ఎక్కడ కట్టడి చేయాలి, శ్రీ చైతన్య నారాయణ స్కూల్స్ దగ్గర, ఈ కార్పొరేట్ స్కూళ్ళ దగ్గర లక్షల ఫీజులు వసూలు చేస్తున్న ఫీజుల దగ్గర కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఆకునూరి మురళి ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆయన కూడా, దాంట్లో కూడా కొన్ని పనికిరాని ఉన్నాయి, కొన్ని పరిశీలించిన తర్వాత చెప్తా ఉన్నా, దాంట్లో కొన్ని పనికిరాని ఉన్నాయి, కొన్ని ఎక్కడికి వచ్చేటి. ఈ కొన్ని ఎక్కడికి వచ్చేటి ఏంటంటే, ఈ ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూళ్ళ పైన ప్రభుత్వ నియంత్రణ జరగాల, ఫీ స్ట్రక్చర్ అంతా అంతే ఉండాలి, దానికంటే ₹1 కూడా ఎక్కువ తీసుకోవడానికి వీల్లేదు. ఇట్లా ఈ ప్రైమరీ స్కూల్ అంటే పుట్టంగానే, ఇంకా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎక్కడి దాకా తీసుకుపోయారు, పిల్లలు పుట్టిన తర్వాత తల్లిదండ్రులు పనిచేస్తూ ఉంటారు కదా, 3 నెలలకు 4 నెలలకు ఆ హోమ్లో వదిలిపెట్టిపోతే వాళ్ళు ఆలనా పాలన చేస్తే అక్కడి నుంచి స్కూలింగ్ స్టార్ట్ అన్నట్టుగా 6 నెలలు 7 నెలలకి. ఇదివరకు ఏమో 5 ఏళ్ళ దాకా బయలులేదు, మనలేదు, మనం గొర్ర గుంజుకోపోతే తీసుకోకపోతుండే, ఏది కాకపోతుండే. అప్పుడు గొర్ర గుంజుకొని పోతుంటే ఓ ఇద్దరు స్కూళ్ళకే వచ్చి వాడు కాలు చేతులు పట్టుకొని గుంజుకపోతుంటే పోయేది. కానీ వీళ్ళు ఏం చేసిరు, చాలా చాకచక్యంగా, ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఎల్కేజీ యూకేజీ లేదు కదా, అందుకే ప్రభుత్వ స్కూళ్ళలోకి పంపించడం లేడుగా. ఎల్కేజీ యూకేజీలు ఈ కార్పొరేట్ సెక్టార్ దగ్గరకు వచ్చేసినాయి, వీళ్ళు పిల్లగాళ్ళని అక్కడికి పంపి అదే కొనసాగిస్తూ ఉన్నారంట. ఈ ఎల్కేజీ యూకేజీ సిస్టమ్ గవర్నమెంట్లో కూడా రావాలా, ప్లస్ ప్రైవేటు శక్తుల దగ్గర. ఇప్పుడు తల్లిదండ్రులు మీరు చాలామంది చూస్తూ ఉన్నారు, లక్షల రూపాయల ఫీజులు కడతా ఉన్నారు కదా, అదే ఒకవేళ గవర్నమెంట్ ఫ్రీగా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ లెవెల్లో ఇస్తే మీకు ఎన్ని పైసలు మిగిలి? ఈ అన్నిటికీ పరిష్కారం ఒక్కటే, బీసీ ప్రభుత్వం వస్తే మన బతుకు మారుతుంది. ఇది తప్ప ఇంకొక ఆప్షనే లేదు. బీసీ ప్రభుత్వం తెలంగాణ రాజ్యాధికార పార్టీతోనే సాధ్యమవుతుంది. ఆ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి బీసీ సమాజం అంతా అండగా నిలబడండి. తెలంగాణ నిజంగా మీ పిల్లల ఫీజుల భారం మోయలేకపోతున్నటువంటి తల్లిదండ్రులకు చెప్తా ఉన్నా, తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరండి, ఆన్లైన్లో చేరండి. ఎడ్యుకేషన్ ఇట్లుంటే మళ్ళీ హెల్త్లో, ఇక హెల్త్ వేరే, ఆరోగ్యశ్రీ కథ వేరే. మళ్ళా రాజశేఖర్ రెడ్డి
ఈ రెడ్లు ఆ తర్వాత వీళ్ళతోని హాస్పిటల్ పెట్టించి ఆరోగ్యశ్రీ దుకాణం తెరిచి మళ్ళా ఈ సంపద తీసుకుపోయి మన చుట్టూ దింపాడేయడం. అట్లా మరి సో గవర్నమెంట్ ఒక్కొక్క స్కీమ్ వెనకాల ఒక్కొక్క మతలాబు ఉంటుంది. ఆ మతలాబును మనం పసిగట్టాలి. అందుకోసమే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరండి. 2028లో మనం తెలంగాణ ఏది ఉమ్మడి కలిపి జరుగుతాయంటారు 2029 అనుకో. 2029 నాటికి తెలంగాణ రాష్ట్రం బీసీల చేతుల్లోకి తెచ్చుకోవడం కోసం మీరు రండి. అప్పుడు మన బతుకు మారుతుంది.